థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నా క్లాసులు తిరుపతి, బెంగళూరు, అనంతపూర్, కర్నూలు, పొద్దుటూరు వాళ్ళు కూడా పెట్టించారు కదా, చూశారు కదా, అదిరిపోయే ఫీడ్బ్యాక్లు. ఏందయ్యా పొద్దుటూరు అంటే ఏమో అనుకున్నాను నేను పొద్దుటూరు ఏంది అడుగుతున్నారే, నాకు టైం లేదయ్యా అన్నాను. ఆ రామాంజీ ఉన్నాడే, రామాంజీ పట్టుదల, శ్రద్ధ, ఓర్పు ఉంటే ఏదైనా సాధ్యం అనడానికి రామాంజీ. పొద్దుటూరు రామాంజీ ఆ పట్టుదలతో నా ఊరు తక్కువ లేదు, నేను నేర్చుకున్న విద్య గొప్పది. నేను ఎలాగైనా మా చుట్టుపక్కల ఆడపడుచులంత ఇబ్బందిలో ఉన్నారు సార్, చాలా మంది రాలేకపోతున్నారని నాకు ఎన్నోసార్లు చెప్పాడు. అయినా ఏం చేయాలయ్యా, నేను కూడా నా ఆరోగ్యం చూసుకోవాలి, అన్ని ఇప్పుడు చూసిన ప్రయాణాలు చేసేయాలంటే లేదు, నేను ఎలాగైనా పెట్టిస్తాను. సరే నువ్వు విశ్వాన్ని అడుగన్నా, నువ్వు అడుగు. ఓకే అంటే ఓకే, అక్కడ ఓకే లేకపోతే ఇన్నాళ్ళు ఓకే చెప్పలా, నేను ఇవ్వలా, నువ్వు అడుగన్నాను. పట్టుదలతో చేసుకున్నాడు, పెట్టించేశాడు. అతనే పెట్టించింది రామాంజీ, పొద్దుటూరే అతన్ని. హైదరాబాద్కి వచ్చి ఉంటాడు, అనంతపూర్, కర్నూలుకి అన్ని చోట్ల వచ్చి ఉంటాడు, అన్ని చోట్ల వస్తుంటాడు ఆయన. కాబట్టి ఆయన పెట్టించాడు పట్టుదలతో. మేము అనుకున్నది ఒక రేంజ్, ఈ రేంజ్లో జనాలు హాజరైపోయి అదిరిపోయే ఫీడ్బ్యాక్. నా క్లాస్కి రాకనే భయంకరమైన సక్సెస్లో ఉన్నది పొద్దుటూరు ఏరియా వాళ్ళు. ఫస్ట్ టైంలోనే నా క్లాస్కి రాకనే ఈ రేంజ్కి వెళ్ళిపోన్నారు. అంటే ఇంకా పిచ్చుకున్నారు, ఇంకా చాలా మంది రావాల్సిన వాళ్ళు ఇంకా వస్తూనే ఉంటాం సార్, మీరు ఇక్కడ ఆపకూడదు అన్నారు. కాబట్టి నా క్లాసులు అన్ని చోట్ల పొద్దుటూరు కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి పొద్దుటూరు క్లాస్ పెట్టడానికి ఎవరు కారణం? రామాంజీకి. రామాంజీ ఒకసారి క్లాస్ కొట్టు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంటే పొద్దుటూరు రామాంజీ పట్టుదలతో, శ్రద్ధతో రియల్ ఎస్టేట్ చేస్తాడు. అతను ఏం చేస్తాడు? రియల్ ఎస్టేట్. హ్యాపీగా ఉన్నాడు. అందువల్ల పట్టుదలతో, శ్రద్ధతో పెట్టించి వాళ్ళ ఊర్లో పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి వాళ్ళ ఊరు కూడా, మా పొద్దుటూరు కూడా ఏం తగ్గేది లేదన్నాడు, తగ్గేది లేదని నిరూపించినాడు. కాబట్టి హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు, రాజమండ్రి, వైజాగ్ అన్ని సిటీల క్లాసులు ఉన్నాయి కదా నాది. కష్టాలు, బాధలు, అప్పులు, సమస్యలు, భార్యాభర్తల అనుబంధం, సంతానం లేదా, పిల్లలు చదువు కావాలన్నా, నువ్వు ఏదనుకున్నా, నువ్వు ఏదన్నా అనుకో, మ్యారేజ్ కావాలన్నా, ఊళ్ళు నొప్పులు, ఆరోగ్యం సరిలేదా, ఆరోగ్యం సరిలేదంటే ఎప్పటికీ సరిలేదు. అందుకే నేను ఎన్నో వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు మన పెద్దవాడు ఒక ఆమె అన్నది, సార్ నాకు మోకాళ్ళ నొప్పి సార్ అన్నది. మోకాళ్ళ నొప్పులు అంటే ఆమె కూర్చునేటప్పుడు ఎలా అంటది, అయ్యో నా కాళ్ళ నొప్పులే కూర్చుంటాయి, మళ్ళీ లేచేటప్పుడు పట్టుకుపోయింది అంటది. ఇంకా దాన్ని చాలా కూర్చోవాలి, ఆ డబ్బు అని కూర్చోవాలి, లేచేటప్పుడు సంపదా అని లేయాలి. ఈ రెండు మాటలే నువ్వు పట్టుకో, నీ ఆరోగ్యం లేకపోతే నన్ను అడుగు. ఈ రెండే, కూర్చునేటప్పుడు డబ్బు అనాలి, లేచేటప్పుడు సంపదా అనాలి. అంటే ఇప్పుడు అనారోగ్యం ఎక్కడ ఉంది, అక్కడ మైండ్లో అది వెళ్ళిపోయింది. నువ్వు అబ్బా నా కాళ్ళు పట్టుకుపోయిందే అబ్బా అంటే అక్కడ ఏముంటుంది, ఎక్కడికి పోదు. కాబట్టి నీ ఆరోగ్యం ఈ రోజుతో నయం. ఓకేనా? ఎవరా మా మోకాళ్ళ నొప్పులు ఎవరు అన్నారు ఇక్కడ? పెద్దవాడా? పెద్దవాడా నువ్వే. కూర్చునేటప్పుడు ఏం చెప్పాలి? డబ్బు అనాలి, లేచేటప్పుడు అనాలి. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు పట్టుకుపోయింది, ఏం చెప్పి కదా కూర్చొని పెట్టినారా? చేస్తావా? నీకు ఈ రోజు నుంచి ఆరోగ్యం సరి అయిపోయింది పదా. కాబట్టి అన్ని సిటీల క్లాసులు ఉన్నాయి. ఏదనుకున్నా పిల్లకాయలు చదువులు ఉత్తీర్ణత బాగా రావాలన్నా, ఐర్యానికి మార్కులు తెచ్చుకోవాలన్నా, మన జీవితంలో అప్పులు లేకుండా జీవించాలన్నా, కారు కొనాలన్నా, ఇల్లు కట్టాలన్నా, పొలం కొనాలన్నా, ఏమి కావాలన్నా మనము చేయాల్సింది ఒకటే. మన మెదడు ఉంది కదా, మన తల లోపల ఉండేది దేనికోసం? అది నిద్రపోవడానికా? దానికి పని పెట్టాలి. చదువుకునేటప్పుడు దేనికి పని పెట్టారు మీరు? ఇప్పుడు జీవితంలో వచ్చినప్పుడు దాన్ని వదిలేసిన నా తలరాతి తింటే తలరాతి ఇక్కడ ఆడికి వచ్చిందా? తలరాతి ఎవరు రాస్తారు? మనం ఎక్కడ వచ్చి రాసేది? రండి ఆంధ్రపోయానికి రాద్దామా? మనం రాము. నేనే పదాన్ని వాడమని ఎన్ని వీడియోలు ఇచ్చాను. నేనే ఎలాగైనా, ఈ రెండు పట్టుకోవాలి మానవు. నేను ఎలాగైనా ధనవంతుని అవుతా, నేను ఎలాగైనా సాధిస్తా. మనం అంటే అందరూ కలిస్తే మనం అంటాం, అందరూ కలిస్తేనే మనం అయ్యేది. నేనంటే నువ్వు సింగిల్ పర్సన్. సింహం సింగిల్గా వస్తుంది, గుంపులకు వస్తుందా? గుంపు కావాలన్నా సింగిల్ కావాలన్నా అంటే
అని వాడుకో. కాబట్టి ఏది జరగాలన్నా మన మైండ్కి పని పెట్టాలి. మనం ఇప్పుడు కష్టాలు, నష్టాలు, బాధలు, ఎక్కువ దుఃఖాలు ఇవన్నీ ఎవరికి పెడతాదండి? ఎవరికి పెడతారు చెప్పండి? ఎవరినైతే బాగా చేయబోతుందో, ఎవరికైతే ఇవ్వబోతుందో, ఎవరినైతే మంచి ధనవంతుని చేయబోతుందో వాళ్ళకి మాత్రమే నిరాశ భయంకరంగా తిప్పేస్తుంది, వాళ్ళు కనిపించేసి పడేస్తుంది. పక్కన విజయం ఉంది, నువ్వు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ నిరాశ ఎక్కువ పడుతుందో పక్కన విజయం నీకోసం కాసుకొని ఉంది, అక్కడ నువ్వు మేల్కోవాలి. మేల్కొన్నావంటే ఒక కడుగు ఎట్టగానే ముందు ధైర్యాన్ని ఎత్తుకొని కానీ వేసినావంటే పిరికితనం భయాన్ని అక్కడ చంపేయండి, అక్కడ చంపేయి. ఒక కడుగు ముందుకేసినావంటే నువ్వు మించిన వాళ్ళు ఇంకెవరు ఉంటారు. నువ్వే రాజు, నువ్వే మహారాజు, నువ్వే రాణి, నువ్వే మహారాణి. కాబట్టి పరిశోధనలు పెట్టింది అన్నారు, కష్టాలు ఇచ్చింది అన్నారు, బాగా నిరాశ వచ్చింది, నాకేమి తోచేది లేదన్నారు. కానీ ప్రాణాలు తీసిందా? ప్రాణాలు తీసిందా అంటే అర్థమైంది. ప్రాణాలను ఎందుకు మిగిలిచింది? నువ్వు అనుకుంటే ఏదైనా నీ వల్ల అవుతుంది. నీళ్ళు దాగి ఉన్నాయి. చదువుకునేటప్పుడు చేశారు, మీరు కూడా తెలిసి తెలియనప్పుడు అంతా అన్ని పనులు చేశారు. జీవితంలో అడుగు పెట్టినప్పుడు ఎందువల్ల నాకు కాదు అంటారు. ఎవరు చెప్పారు కాదని? నువ్వు అనుకుంటే పిచ్చిగా సాధించవచ్చు. అందరికీ టాలెంట్ పర్సన్, ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది. దాన్ని నువ్వు నమ్మి నువ్వు పదే చేసినావంటే నీకు అన్ని అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఈ మైండ్కి పని పెట్టండి. ఈ సబ్జెక్ట్లో మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, పూజలు లేవు, యంత్రాలు లేవు, తంత్రాలు, సిద్ధాంతాలు, రెమెడీలు ఏమీ లేవు. అది వేరే, ఆ సబ్జెక్ట్ అంతా వేరే, మన సబ్జెక్ట్ అంతా వేరే. ఓన్లీ మైండ్కి ఉపయోగించండి, మైండ్ని పని పెట్టండి, మైండ్ని వాడుకోండి, దానికి పని పెట్టు. మంచి చెడ్డ తెలియదు. వాడు చెడ్డోడు అన్నామంటే వాడు చెడ్డ దృష్టిలో చూస్తుంది, వాడు మంచోడు అన్నామంటే వాడిని మంచి దృష్టిలో చూసేస్తాడు. అంతే, ఒక దృష్టి ఒకసారి పట్టిందంటే మళ్ళీ వేరే మార్చుకోవాలంటే కష్టం ఉంటుంది దానికి. అందుకని మనం మార్చాలంటే ట్రై చేయాలి. కాబట్టి ఏదైనా సాధించవచ్చు మీరు అనుకుంటే. కాబట్టి పదే మీరు అనుకొని పదే ఆలోచన పెట్టండి. మీ జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఎన్నో వీడియోలు ఇచ్చాను, కాబట్టి చూడండి, చేసుకోండి. ఇంకా క్లారిటీ కావాలన్న వాళ్ళు క్లాస్ అటెండ్ చేయండి, బ్రహ్మాండంగా నేర్చుకోండి. ఓకేనా? ఏదైనా సాధిస్తారు మీరు అనుకుంటే. ఎవరు అనుకుంటే? ఇచ్చేది నాది, మీరు చేయాల్సింది మీరు అనుకున్నారంటే సాధిస్తారు. మీరు అనుకోలేదే, నా జీవితం వింటే, నా తలరా తింటే నేను సాధించలేనా? సాధిస్తాను. ఎవరు చెప్పారు సాధించలేవు? ఎవరు చెప్పారు నీకు సాధించలేవని? నీకు ఎంత ఉంది? ఎక్కడికి పోయింది ఇప్పుడు? అప్పుడు ఒక్కసారి వెనక్కి తిరగండి, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఇప్పుడు ఎక్కడ ఎందుకు పోగొట్టేస్తున్నావు? తీసుకోదాన్ని బయట తట్టి లేపాలి. అందుకే నిరాశ వచ్చినప్పుడు అద్దం దగ్గర కూర్చోమన్నాను. అద్దం వరకు దగ్గర కూర్చోండి, మాట్లాడు. ఏమైంది నీతో నువ్వు మాట్లాడు. అంటే నీ లోపలికి నువ్వు ప్రవేశించాలి, నీ లోపలికి నువ్వు పోవాలి. నీ ఇన్నర్ మైండ్ ఒకటి ఉంది గొప్పది, దాంతో ఫ్రెండ్షిప్ చేయాలి, దాన్ని టచ్ చేయాలి. మాట్లాడితేనే తెలిసేది. నీతో నువ్వు మాట్లాడితే ఆ నిరాశనంతా పోగొట్టేసి నువ్వు సాధించడానికి ఏదైనా ఉంది అనే ఒక ఆలోచన నీకు వస్తుంది. భయాన్ని భయపెట్టండి, పిరికితనాన్ని వదిలేయండి. భయపడి ఎన్నాళ్ళు జీవిస్తారు. ఒక్కసారి ఎదుర్కో, ఏదైనా సాధించవచ్చు. ఓకేనా? కాబట్టి అన్ని చోట్ల నా క్లాసులు ఉన్నాయి. వీలైతే ఒకసారి క్లాస్ అటెండ్ చేయండి. లేదు రాలేని వాళ్ళు వీడియోలు ఉన్నాయి, చూసి హ్యాపీగా చేసుకుని బాగుపడండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.